హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ క్రిష్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అయితే నేను ఈరోజు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వచ్చేసాను అనమాట. ఏంటంటే మనకి ఇప్పుడు గవర్నమెంట్ ఎగ్జామ్స్ అనేవి అవుతున్నాయి కదా. సో ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళేటప్పుడు క్యాండిడేట్స్ కొన్ని మిస్టేక్స్ చేస్తున్నారు. సో ఏంటవి అని వాటిని ఎలా రెక్టిఫై చేసుకోవాలి అనేది నేను మీకు ఇప్పుడు డీటెయిల్గా చెప్తాను అనమాట. ఫస్ట్ ఎగ్జామ్కి వెళ్ళే ప్రతి ఒక్క క్యాండిడేట్ ఏం చేయాలంటే హాల్ టికెట్ కింద ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఆ ఇన్స్ట్రక్షన్స్ అనేవి కరెక్ట్గా చదివి వాటిని ఫాలో అయ్యి ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళండి. ఫస్ట్ మెయిన్ థింగ్. ఇలాంటివి చిన్నవే, బట్ ఎగ్జామ్ అనేది రాయకుండా వెనక్కి వెళ్ళిపోతున్నారు చాలామంది క్యాండిడేట్స్. సో ఇది చాలా బాధపడే విషయమే కదా. సో అందుకని ఈ చిన్న మిస్టేక్స్ మనం చేయకుండా ఉండాలంటే ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు వాళ్ళు, కింద చదవాలి. అండ్ అలాగే ఆధార్ కార్డులో అండ్ అలాగే హాల్ టికెట్లో కూడా డేట్ ఆఫ్ బర్త్ అనేది కరెక్ట్గా ఉందా లేదా. చాలామంది ఆధార్ కార్డులో ఓన్లీ డేట్ ఆఫ్ ఇయర్ మాత్రమే ఉంటుంది. అలా ఉంటే సరిపోదండి, ఎందుకంటే డేటు, మంత్, డేట్ ఆఫ్ ఇయర్ కూడా కరెక్ట్గా ఉండాలన్నమాట. సో అలా మీరు ఉండేలాగా ప్లాన్ చేసుకోండి. ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోండి, లేదా కరెక్ట్గా ఉండేటటువంటి ఎనీ ఐడెంటిటీ ప్రూఫ్ ఉంటుంది కదా, లైక్ పాన్ కార్డ్ ఆర్ 10th క్లాస్ మార్క్ లిస్ట్. సో ఇలా మీరు 2 ఐడి ప్రూఫ్లు అనేవి క్యారీ చేసుకోండి, మనకి యూజ్ అవుతాయి. సో అండ్ అలాగే మనకి చాలామంది క్యాండిడేట్స్ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆధార్ కార్డ్ అనేది డిజిటల్ లాక్ చేస్తున్నారండి. డిజిటల్ లాక్ చేయడం వల్ల అక్కడ ఎగ్జామ్ సెంటర్ దగ్గర కొన్ని ఇష్యూస్ అయితే వస్తున్నాయి. కాబట్టి ఏం చేయాలంటే అందరూ ఆధార్ కార్డ్ అనేది అన్లాక్ చేసుకోండి. ఇది మనకి గవర్నమెంట్ జీవో కూడా పాస్ చేశారు. సో ఈ ఒక విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. అండ్ అలాగే ఫైనల్గా లాస్ట్ థింగ్ ఏంటంటే చాలామంది టైంకి వెళ్ళట్లేదండి. టైంకి వెళ్ళకపోవడం వల్ల ఏమవుతుంది, గేట్ క్లోజ్ చేసేస్తే వన్స్ మళ్ళీ అలౌ చేయరు. చాలామంది క్యాండిడేట్స్ అలా వెళ్ళిపోతే మనకు బాధ అనిపిస్తుంటుంది కదా. సో కాబట్టి ఆ ఒక్క మిస్టేక్ కూడా మీరు రెక్టిఫై చేసుకోండి. ఎందుకంటే ఒక 1 hour ఆ 2 hours బిఫోర్ ఎగ్జామ్ సెంటర్ దగ్గర ఉండేలా ప్లాన్ చేసుకోండి. సో దానివల్ల ఏంటంటే ఎగ్జామ్ హ్యాపీగా రాసుకోవచ్చు. ఎగ్జామ్ టైం అయిపోయింది అని అనేసి చాలామంది క్యాండిడేట్స్ ఇంటికి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇలాంటి చిన్న మిస్టేక్సే మన లైఫ్ మీద ఎఫెక్ట్ పడుతుంది కదా. సో కాబట్టి చిన్న మిస్టేక్స్ అన్ని రెక్టిఫై చేసుకొని హ్యాపీగా అందరూ ఎగ్జామ్స్ రాయాలి క్యాండిడేట్స్ అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అలాగే ఎగ్జామ్ రాసే ప్రతి ఒక్క యాస్పిరెంట్కి కూడా బెస్ట్ ఆఫ్ లక్ అండి. అండ్ అలాగే నా వీడియోని మీకు అందరికీ కూడా యూజ్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను. సో కాబట్టి ఒక లైక్ చేసి అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. అండ్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.